హాయ్ హలో వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్. ఈ రోజు మనం వరంగల్ జిల్లా 42వ డివిజన్ కి రావడం జరిగింది. సో మనతో డివిజన్ కాంగ్రెస్ లీడర్ గారు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి విమల్ గారు. యాజ్ ఏ కాంగ్రెస్ లీడర్ గా వారి డివిజన్ కి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నారో వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? ఓకే సార్, యాజ్ ఏ కాంగ్రెస్ లీడర్ గా మీ డివిజన్ కి మీరు ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు అనేవి చేసుకున్నారు? కాంగ్రెస్ లీడర్గా అభివృద్ధి పనులు అంటే ప్రతి ఒక్క పని కొండా సురేఖ మంత్రి గారు వెళ్ళిన వెంటనే ప్రతి ఒక్క పని మాకు చేయడం జరిగింది. ప్రతి ఒక్క పని కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అంతకుముందు గతంలో ఉన్నప్పుడు ఆమెనే ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రతి ఒక్క పని ఆమెనే చేశారు మేడం గారు. మళ్ళీ ఇప్పుడు ప్రతి ఒక్క పని మేడం చేతుల మీద అవుతుందని మాకు చాలా సంతోషం. ఓకే సార్, ఇంకా మీ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మాకు సమస్యలు అంటూ పెద్దగా ఏం లేవు. మాకు సమస్యలు అంటూ ఉన్న సమస్యలంతా మేడం గారు ఎప్పుడు రావాలనే సమస్య ఎక్కువ ఉండే. మేడం గారు ఎమ్మెల్యే అయినాక తర్వాత మంత్రి అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేడం ప్రతి అడగకుండానే పనిచేయడం మేడం హాబీ. కొండ దంపతుల హాబీ ఏంటంటే అడగకుండా పనిచేయడం వాళ్ళ హాబీ, ఫస్ట్ నుంచి వాళ్ళ హాబీ. ఓకే సార్, రాబోయే స్థానిక ఎన్నికల్లో మీరు ఎలాంటి నాయకుడిని ఎంచుకోవాలని చెప్పి మీ గ్రామ ప్రజలకు మీరు చెప్పాలనుకుంటున్నారు? మాకు స్థానికంగా ఉన్న కార్పొరేటర్ గారు బాగా పనిచేస్తున్నారు. మాకు మొన్ననే డ్రైనేజీ లేకపోతే డ్రైనేజీ వచ్చినాయి. కార్పొరేటర్ గారు బాగానే పనిచేస్తున్నారు. మేడం గారు వల్ల మాకు ప్రతి ఒక్క పని అవుతున్నది. మొన్న వర్షానికి మేమంతా మొత్తం మునిగిపోయేది. అక్కడ ఒక డ్రైన్ ఓపెన్ చేసేటాలకు మాకు బాగా నీళ్లు ఇక్కడ ఫ్లో కాకుండా వెళ్ళిపోయినాయి. అది దానివల్ల ఇప్పుడు ఉన్న కార్పొరేటర్ అయితే బాగానే ఉంది. తర్వాత గతంలో ఎవరికి ఇస్తారో అనేది మాకు కన్ఫామ్గా తెలియదు. ఎవరిని ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తప్పకుండా గెలిపించుకున్నాం. ఓకే సార్, ఇంటర్వ్యూ కన్క్లూజన్ ఇచ్చే ముందు మా ఛానల్ వారి వైపు మనం చెప్పాలనుకుంటున్నారా? మాకు గతంలో కొన్ని పట్టాలు వచ్చినాయి అంతకుముందుకు. ఇప్పుడు పట్టాల గురించి కూడా మేము మాట్లాడడం జరిగింది మేడంతో. దయచేసి మాకు ఒక ఇన్ని పట్టాలు వస్తే మాకు చాలా బాగుంటుంది. ఇప్పుడు స్థానిక ఎలక్షన్ ముందు అవి వస్తే చాలా బాగుంటుంది. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మేము కూడా పట్టాలు ఇస్తే కూడా మేము చెప్పుకోదగ్గ విషయం బాగుంటుంది. ప్రతి ఒక్క పని అయితే కంటిన్యూగా పని అవుతూనే ఉన్నది. కాకపోతే పట్టాలు అనేది పెద్ద విషయం. అది ఒకటి ఇస్తే మేడం గారికి చాలా థ్యాంక్స్. గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. కొండ దంపతులు చాలా అభివృద్ధి వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటిదంటే ఒకటి డబ్బులు తీసుకోవడం అనేది వాళ్ళకు నచ్చదు. ఏ నియోజకవర్గం నుంచి పోయినా వాళ్ళు పని చేసి పెడతారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది మాట అనేది వాళ్ళ నోటి నుంచి రాదు. మీరు హన్మకొండ, వరంగల్, మన వర్ధన్నపేట, నరసంపేట అనేది వాళ్ళ నోటి నుంచి రాదు. ఏ నియోజకవర్గం నుంచి వచ్చినా కూడా వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క పనిలో రోజుకు 100 మంది వస్తారు. వాళ్ళ ఇంటికి వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. పని ఆపద ఉన్నదంటే ముందు ఉండే వ్యక్తులు అంటే కొండ దంపతులు. ప్రతి ఒక్క విషయంలో కానీ భార్యాభర్తల విషయంలో కానీ జాగల విషయం ప్రతి ఒక్క విషయంలో హెల్పింగ్ నేచర్ అనేది వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. పుట్టిన కాడి నుంచి వాళ్ళకు పని చేయడం అంటే చాలా అలవాటు. ప్రతి ఒక్క విషయంలో హెల్ప్ చేస్తారు. గతంలో ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినాక పౌరాల గుట్టకు వెళ్ళి రాజీనామా చేసిన వ్యక్తి మంత్రి గారు కొండ సురేఖ గారు. ఒకే ఒక వ్యక్తి, అది కొండ సురేఖ మేడం గారు. ఎవరు కానీ ఇప్పటి వరకు కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే వరకు ఈ పార్టీని పదవులు పట్టుకొని వేలాడడం తప్పించే కానీ పదవిని వదులుకునే ఆలోచన ఉన్నదంటే ఒక కొండ దంపతులకే సాధ్యం. వాళ్ళు గతంలో ఎట్లున్నారో ఇప్పటికే అలాగే ఉన్నారు. అది చూసే రేవంత్ రెడ్డి గారు సీఎం గారు పిలిచి ఎమ్మెల్యే గెలుచుడితోనే మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. వాళ్ళ అభివృద్ధి ఎలా చేస్తారనేది చాలామంది అనుకుంటారు. వాళ్ళ అభివృద్ధి అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. పైసల కోసము, పదవుల కోసము, ఇంకా వేరే దాని గురించి ఆలోచించే వ్యక్తులు కాదు. వాళ్ళు పని చేయాలి, పదవి కోసమే వాళ్ళు అనేది ఆలోచించారు. పని చేయడమే జనాలలో ఉండాలి, పని చేయాలి, 10 మందికి ఉపయోగపడాలన్న ఆలోచన కొండ దంపతులకు కంపల్సరీ. వాళ్ళకి ఫస్ట్ నుంచి అదే ఆలోచన. వాళ్ళు పదవి కోసము లేకపోతే ఇంకేదో కావాలనే ఆలోచన వాళ్ళకు ఉండదు. చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. దాన్ని మేము మాట్లాడలేము. మేడం గారు కానీ సార్ కానీ ఒకటే ఆలోచన, పని చేయాలి. ఎవరికైనా ఆపద ఉన్నదంటే ముందు ఉండాలి. 10 రూపాయలు మా పార్టీ విషయంలో అందరికీ ఒకటే మాట చెప్తారు కొండ దంపతులు. డబ్బులు తీసుకుంటే మాత్రం బాగుండదు అనే ఒకటే మాట చెప్తారు. మేము అదే కట్టుబడి ఉంటాం, అలాగే నడుస్తాం. వాళ్ళు ఎలాగ చెప్తే మేము అలాగే నడుస్తాం. మా ప్రతి విషయంలో కొండ దంపతులు మా డివిజన్లో వాళ్ళ ఆశీర్వాదం ఎప్పటికీ ఇలాగే ఉండాలి, ఇలాగే ఉంటుంది. మాకు తెలుసు వాళ్ళ గతంలో ఇలాగే ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు. మేము కష్టపడి వాళ్ళకు కూడా పనిచేస్తాం. కార్పొరేషన్ ఎలక్షన్లో ఎక్కడైనా పర్వాలేదు, 24 డివిజన్లో ఎక్కడ నిలబడ్డా కార్పొరేషన్ ఎలక్షన్లో మేము నిలబడి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్పొరేటర్ను తప్పకుండా గెలిపిస్తాం.
కొండ ఆశీర్వాదం మాకు ఎప్పటికి ఉంటుంది. మేము ఎప్పటికీ ఇలాగే పనిచేస్తాం. జై కొండ, జై జై కొండ, జై కాంగ్రెస్. ఓకే అండి, మీ సమస్యను కొండ దంపతుల గారికి మా తరఫున మీకు తెలియజేస్తామని. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.